'థగ్ లైఫ్' 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. టు బి హానెస్ట్ ట్రైలర్ చూడగానే స్టోరీ ఏంటో అర్థమైపోయింది. మళ్ళీ 'నవాబ్' మూవీలానే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఏమో అనిపించింది. సో, నాకైతే నో ఎక్స్‌పెక్టేషన్. కానీ నేను చూడడానికి కారణం మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు అండ్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారి కాంబినేషన్ వల్ల. ఇక చూసాక నాకైతే మణిరత్నం గారి సినిమాల్ని ఇష్టపడితే మీరొకసారి ట్రై చేయొచ్చు. ఇంకా క్లియర్ ఐడియా వచ్చేటట్టు చెప్తే బెటర్ దాన్ 'నవాబ్' అని చెప్పొచ్చు. లైక్ ఈ రీసెంట్‌గా వస్తున్న ఈ 'భైరవం' లాంటి సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ ఈ ఫిల్మ్. రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అయినా కానీ మణిరత్నం గారి వెర్షన్‌లో కొన్ని పోర్షన్స్ నచ్చాయి నాకు. సో, వన్ టైమ్ చూడొచ్చనే ఫీలింగ్ అయితే కలిగింది. ఆ గ్రాండ్యూర్‌కి ఇంకా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఇక మిగతా వాళ్ళ విషయానికొస్తే రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాని ఏం చూస్తాం. మూవీ కూడా స్లోగా వెళ్తుంది. ప్రెడిక్టబుల్‌గా ఉంది అనిపిస్తే వాళ్ళకి పెద్దగా ఏమి అనిపించకపోవచ్చు. సో, ఇక చూడాలా వద్దో మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకు ఇలా పర్టిక్యులర్‌గా కేటగరైజ్ చేసి చెప్తున్నానంటే రీసెంట్‌గా 'పన్నీ' అండ్ 'తొడరం' మూవీస్‌లో సెకండ్ హాఫ్‌లో ఓన్లీ రివెంజ్ డ్రామా ఉంటుంది. వాటిని ఆకాశానికి ఎత్తేశారు. మరి 'థగ్ లైఫ్' సెకండ్ హాఫ్‌లో కూడా ఇదే స్టైల్‌లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్ బెటర్ దాన్ దోస్ 2 మూవీస్. కానీ సింపుల్‌గా ఈ సినిమాని ఏం బావుంది, బాగా స్లోగా ఉంది అని తేల్చేస్తారేమో. అందుకే చెప్తున్నా. రివ్యూ మొత్తం వినండి. మీకు క్లారిటీ వస్తుంది. స్పాయిలర్స్ ఏమి ఉండవు. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు. 'త్రిష' గారి బ్రూటల్ హౌస్ ఎంట్రన్స్ సీన్, లిప్ లాక్ ఇవి ఇబ్బంది పెడతాయి. ఇంకా స్టోరీ లైన్ రివీల్ చేయట్లేదు. మీకు ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ప్లస్ పాయింట్స్. మీరు కమల్ హాసన్ గారి ఫ్యాన్ అయితే విపరీతంగా సాటిస్ఫై అవుతారు. ఏదో సీరియస్ గ్యాంగ్‌స్టర్‌లా మాత్రమే కాకుండా ఆయన కామెడీ చేస్తూనే సాగించారు. ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారు. కొన్ని చోట్ల డూప్‌ని పెట్టి మేనేజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. బట్ స్టిల్ ఇంపాక్ట్‌ఫుల్‌గానే ఉంది ఆయన ప్రెజెన్స్. ఇక 'సింబు' గారి ప్రెజెన్స్, బ్రదర్‌హుడ్ బాండింగ్ అయితే ఈయనకి, కమల్ హాసన్ గారికి మధ్య ఫీల్ గుడ్ అనేలా ఏమి అనిపించలేదు. కానీ ఉన్నంతలో 'సింబు' గారు బానే చేశారు. మెయిన్‌గా క్లైమాక్స్ హైలైట్ అయింది. క్రియేట్ చేసిన క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చినట్టుగా. అశోక్ సెల్వన్ గారు, ఐశ్వర్య లక్ష్మి గారు వీళ్ళు కూడా షైన్ అయ్యారు. త్రిష గారి రోల్ ఇంకా ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ కోసమే పెట్టారని తెలుస్తుంది. ఇంకా అభిరామి గారి రోల్ ఉన్నంతలో పర్లేదు. వింటేజ్ యంగ్ లుక్స్‌ని భలే చూపించారు. స్టార్టింగ్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో కమల్ హాసన్ గారిది, నాజర్ గారిని, తనికెళ్ళ భరణి గారిని ఇలా. ఇక మణిరత్నం గారి మార్క్ సీన్స్ కొన్ని ఉన్నాయి. అందుకే వన్ టైమ్ వాచబుల్ అని చెప్పా. ఐశ్వర్య లక్ష్మి గారు ఉన్న పోర్షన్స్ బాగా నచ్చాయి మూవీలో. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్. షిమ్లాలో యూ టర్న్ తీసినప్పుడు డ్రోన్ షాట్‌ని 180 డిగ్రీస్ రొటేట్ చేశారు. అది భలే అనిపించింది. ఇంకా కార్ అటాక్ చేసే సీన్ ఒకటి, పావురాలు ఎగిరే షాట్స్ ఇవన్నీ అసలు సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పొచ్చు. టిపికల్ మణిరత్నం గారి సినిమాలు విజువల్ క్వాలిటీ అయితే. ఇక లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఈస్ ద సేవియర్. బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా. మైనస్ పాయింట్స్. అదే రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అండి. ఎన్నో సినిమాల్లో చూసిన అవే సీన్‌లు, కలిసి ఉండే ఇద్దరు బద్ధ శత్రువుల్లా మారడం. అదే రొటీన్ పాయింట్, రొటీన్ స్టోరీ. అజిత్ గారి 'వివేకం', నాగార్జున హరికృష్ణ గారిల 'సీతారామరాజు', సెకండ్ హాఫ్‌లో 'భారతీయుడు 2' అండ్ 'నవాబ్' ఇవన్నీ కలిపి కొట్టిన ఫీలింగ్. ఇంటర్వెల్‌కి అంత ప్రమాదం జరిగినా ఇంక బతికేయడం ఏంటో అసలు ఆ సీన్ అయిన తర్వాత అర్థమైంది. ఎందుకు నేపాల్‌లోనే ఆ సీన్ జరిగినట్టు ఆ సీన్ తీశారు అని. కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఇంటర్వెల్‌కి ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్. ఇక సెటప్ తర్వాత సెకండ్ హాఫ్ రివెంజ్. లాజిక్స్ ఇంకా మర్చిపోవడమే. ఎమోషన్స్ కానీ లేదా అమర్ అలా ఎలా తయారయ్యారు అవ్వడానికి కారణాన్ని కానీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించలేదు. బేసిక్‌గా ఎమోషనల్ ఇంపాక్ట్ లేదు. త్రిష గారికి ఇంకా సింబు గారికి మధ్య రిలేషన్‌ని అస్సలు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇంకా 2 ఇయర్స్ అసలు నేపాల్ నుండి ఫ్యామిలీని మీట్ అయ్యే ప్రయత్నమే చేయడా అనే డౌట్స్. ఇక కమల్ హాసన్ గారు బాగా ఏజ్డ్‌గా కనిపించడం, ఇవి లాజిక్స్‌ని ఇంకా సినిమాటిక్ లిబర్టీస్ అనుకోండి అన్నట్టే ఉన్నాయి. అసలు సానియా మల్హోత్రా గారి వల్లనే ఆ 'జింగిచా' సాంగ్ హైలైట్ అయింది. కానీ ఆ సాంగ్‌లో తప్ప ఈమెకి రోల్‌నే లేదు. మేబీ డిలీట్ చేసేసారేమో ఆమె సీన్స్‌ని. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే టిపికల్ మణిరత్నం గారి మూవీస్‌ని ఇష్టపడితే రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అయినప్పటికీ ఆయన వెర్షన్ కోసం ఒకసారి ఖచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. లేదు ఇంకా రొటీన్‌గా తెలిసిందేగా ఏం చూస్తాం అనుకుంటే డిసప్పాయింట్ అవుతారు. స్లోగా ఉంటుంది. అలాగే రొటీన్ స్టోరీనే కానీ బ్యాడ్ ఫిల్మ్ కాదు. వరస్ట్ ఫిల్మ్ అంతకంటే కాదు. కానీ ఖచ్చితంగా నచ్చుతుందని ఎందుకు అనలేకపోతున్నానంటే చాలామంది ఇంకా క్లైమాక్స్ టైమ్‌లో వాకౌట్ చేశారు అందుకే. మణిరత్నం గారి ఫ్యాన్స్ విల్ లైక్ ఇట్. ఫర్ అదర్స్ ఇట్ డిపెండ్స్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.